కారణం మీరేం చెప్తారు? రిజెక్షన్ అంటే 25% ఓట్లకి ఆగి 20లో ఆగింది అనుకోండి, 40% ఓట్లు కాదు సార్, 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి అదే సార్ మీరు అన్నది పాయింట్ నాకు అర్థమైంది. 150 సీట్ల నుంచి ఒకేసారి 11కు పడిపోవటానికి మీరు కారణం ఏం చెప్తారు? కూటమి 1, 2, 3 విడిగా ఉంటే అంతే. వీళ్ళ ముగ్గురు విడిగా కనుక సపరేట్గా పోటీ చేసి ఉంటే అడ్రస్ ఉండేవారు కాదు, కలిసి ఉండేవారు. 123. లేకపోతే వీడు చంద్రబాబును తిట్టకుండా పవన్ కళ్యాణ్ తిట్టాడు, సీఎంను పిఎంను తిట్టకుండా చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబు లాంటి అవినీతి పరుడు లేడని మోడీ గారు తిట్టారు. ముగ్గురు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళని అడ్లదిడ్డంగా మాట్లాడుకుని అంత చూస్తాను, నా పౌరుషం ఏంటో చూస్తాను. తెలవదు కాదు, పెద్దోళ్ళు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయాల్సి వస్తుంది ఆఫర్స్ని, ఒక్కోసారి పోట్లాడాల్సి వస్తుంది, ఒక్కోసారి కలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న 5 భావాలు ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. అంటే అందరూ ఉండవు కదా, అందరూ అలా దౌర్భాగ్యంగా ఉంటారని పవన్ కళ్యాణ్ అలా ఉంటాడు అనుకుని జనాలు ఆస్వాదించారు. జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ని ఇలాగ ఆయారాము గయారాములు ఇలా ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు, కొత్త రాజకీయం తీసుకొస్తాడు, నీతి గల రాజకీయం, రీతి గల రాజకీయం, నిజాయితీ గల రాజకీయం తీసుకొస్తాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉందంటారా? లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు లేదు? జనాలందరూ యాక్సెప్ట్ నిజాయితీగా ఉన్నారని యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజాయితీ చేస్తున్నారు, మీరేమో అనలేమో, నిజాయితీ ప్రజలు అంటారా? ఎందుకు లేదు అంటే నేను అడుగుతాను, నేను అడిగేట్లు ప్రశ్నలు చెప్పండి. ఎందుకు లేదన్నా నేను నాకేం విమర్శించాలని దోల కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటికీ హీరోగా ఈజ్ వన్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ కాదు, వన్ ఆఫ్ ది బిజినెస్ బొరంజా ఇవ్వగలిగిన హీరో. వరుసగా ఒకటి నుంచి మొదటిది చెప్తా, అతను చెప్పింది ఒక్కటైనా నెరవేర్చాడా? ఒక్కటైనా మాట ఈ 12 ఏళ్లలో నేను చెప్పిన తర్వాత చెప్తా, 12 ఏళ్లలో ఒక్క మాట కాకపోతే ఒక్క మాట పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటకి ఈ 12 ఏళ్ళుగా కట్టుబడి ఉన్నాడని ఒక్కటి చెప్పండి నాకు. కులం అన్నాడు, ఒకరి వరుస చెప్తా, కులాలు అన్నాడు, కుల రాజకీయాలు రాకూడదు అన్నాడు. మళ్ళీ తనే కులం మీటింగ్ పెట్టి కాపులందరూ రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులం మీద ప్రేమ పెట్టుకుంటా, అందరూ కలిసి ఓటేస్తే నేను కులం అంతా ఒకటే. ఎప్పుడు చెప్పారు? పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పింది అది కాదు కదా. ఏంటి? కుల సంఘాల వాళ్ళందరూ కూడా తాము పవన్ కళ్యాణ్ ని ఆపాదించుకుని అతన్ని స్ట్రెస్ చేసి ఒకటి చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు కుల సంఘాల వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఆదాపించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కులాన్ని ఆపాదించుకోలేదు కదా. రాష్ట్రం మీద ప్రేమ చచ్చిపోయింది, కనీసం కులం మీద ప్రేమ పెట్టుకోండి అయ్యా, మీరందరూ కలిపేసి నేను సీఎం అవ్వాలంట, కానీ అందరూ అయితే నేను సీఎం అవుతాను. తన కాపు కులాన్ని గురించి మాట్లాడలేదు అతను, కాపు కులాన్ని గురించే మాట్లాడాడు. తను అలా మాట్లాడలేదు. మీరు సమర్థించాలంటే సమర్థించడం కాదు, నేను కూడా జర్నలిస్ట్ గా చెప్తున్నాను. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతారంట. ఐఎమ్ సారీ టు సే దట్. ఎందుకంటే ఏజ్ ఎక్కువగా వచ్చి ఏజ్ ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఫుల్ నాలెడ్జ్, చిన్న పిల్లలు అయితే హాఫ్ నాలెడ్జ్. మీరు రికార్డెడ్ దాన్ని మీరు వేరేగా అన్వయిస్తే ఎట్లా? రికార్డెడ్ ఇది, ఈ కాలంలో సోషల్ మీడియా రికార్డెడ్. అసలు ఈ రోజున పవన్ కళ్యాణ్ కి ఇంతమంది అభిమానులు కానీ, ఇంతమంది మాట్లాడేవాళ్ళు, ఇంతమంది రాజకీయంగా అభిమానించేవాళ్ళు కానీ ఎలా ఉండగలిగి 21కి 21 స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందండి? 1 or 2కి 2 చోట్ల ఓడిపోయింది. స్ట్రైక్ రేట్ ఎక్కడ వచ్చింది? అప్పుడు జనాలు నమ్మలేదు, నమ్మారు. అప్పుడు ఒంటరిగా ఉంటే నీ శక్తి అది, వీళ్ళబుతం మీద వాళ్ళబుతం మీద ఎక్కి నీ శక్తి 22 నేను కొట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు, కండువా కప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీతోనో జత కట్టొచ్చని రాస్తుంది. దాన్ని మీరు ఒంటరిగా అని మాటను మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలాగా మాట్లాడతారు. ఒంటరిగా ఎప్పుడు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు, రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళొచ్చు కదా. నాకు అవసరం, నేను ఎందుకు మాట్లాడతాను ఒంటరిగా? మీరు మాట్లాడబట్టి, నేనేదో చించేసామని మాట్లాడబట్టి ఆయనకి 11 వచ్చినాయి, ఇంకోళ్ళకి ఏదో వచ్చిందంటే చెప్పుకోకూడదు. నువ్వు ఒక్కడిగా అందరు. ఇంకొక మాట మీరు అన్నారు, 151 సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు రాగానే ఈవీఎంల్లో తేడాను మాట్లాడాన్ని మీరేమంటారు?
అది రాజకీయాల్లో అందరూ మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడలేదా? మీరు జగన్ గారి గురించి చెప్పండి, మీరు తెలివిగా మాట్లాడారు. చంద్రబాబు అందరినీ రాజకీయం గురించి చెప్తా అంటారు, మీరు రాజకీయంగా మాట్లాడారు. రాజకీయం చంద్రబాబు మీకంటే రాజకీయం చేసేవాళ్ళు ఎవరున్నారు? చంద్రబాబు మాట్లాడలేదా అన్నాను. చంద్రబాబు మాటలకు మీకు చెవులు వినపడవా? చంద్రబాబు మాట్లాడి మీకు వినపడదా? పవన్ కళ్యాణ్ మాట్లాడి మీకు చెవులు వినపడదా? మీరు విమర్శిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తప్ప కదా చెప్పండి. మీరు ఇది తప్పు అన్నప్పుడు అది తప్పే. ఇది తప్పన్నప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఇవి ఈవీఎంలు తేడాని మాట్లాడి మీరు తప్పంటారా కాదంటారు? దేని డైరెక్ట్ గా చెప్పండి. మీరు జగన్ నోటెమ్మట ఈ మాట ఎప్పుడు వచ్చింది నాకు చూపిస్తారు రికార్డింగ్. అసలు డే ఎప్పుడైతే ఓడిపోయారు జగన్ అన్నమాట, జగన్ నోటెమ్మట ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు, ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు చూపించండి నాకు. కింద పెద్ద స్క్రీన్ చూపించండి. జగన్ నోటెమ్మట ఈవీఎం ఏమి జరిగిందో ఎప్పుడైతే ప్రజలు నాకు ఎందుకు అది ఫస్ట్ డే మీరు చెప్పారు. ఆయన మాట్లాడారు. నేను చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? రియాక్ట్ అవ్వగానే చాలా బాగా చేశాను, ప్రజలకు అందరికీ మంచి చేశాను, కానీ ఎందుకో నాకు ఇలా వచ్చింది అన్నారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే 2 వారాలకి పెట్టాడని ప్రెస్ మీట్ లో పెట్టు, మాకు అనుమానాలు ఉన్నాయి, అన్ని రిగ్గింగ్లు జరిగినాయి, మొత్తం ఈవీఎం మిషన్లు తేడా ఎలా వస్తాయని మాట అంటే మీరు సంపాదించుకుంటేనేమో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. బయటకు వచ్చింది సోషల్ మీడియాలో, బయటకు వచ్చినాయి ఈ విషయాలు, ఎవిడెన్స్ తోటి వచ్చినాయి. వినండి, ఎవిడెన్స్ తోటి వచ్చినాయి. ఒక చోట ఒకే ఓటు పడింది, ఒకే ఓటు ఎలా పడుతుంది, ఇవన్నీ ఎవిడెన్స్ బయటకు వచ్చినాయి. ఎవిడెన్స్ బయటకు వచ్చి ప్రజల్లో నుంచి వచ్చిన మాట అది. ప్రజల్లో నుంచి ఈవీఎంలు గోల్మాల్ జరిగిన, లేకపోతే ఒక ఓటు రావడం ఏంటి, ఇక్కడ మీద ఇంకో చోట ఇంకో లెక్క రావడం ఏంటి, రిజల్ట్ రావడానికి ముందే 1,00,000 ఓట్ల మెజారిటీ. చెప్పారు ఇందాక, నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఎతుకుతామో రాజకీయాల్లో అదే విధంగా అంత మంచి జరుగుద్ది అంటే అదే విధంగా ఉంటదని మీరు అన్నారు కదా. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ ని ఎందుకు మీరు టార్గెట్ గా మాట్లాడతారు? ప్రతి అన్నిట్లో మీరు సమర్థించాలని ప్రయత్నిస్తున్నారు. నేను అసలు వాళ్ళ తప్పులు ఎత్తి సమర్థించాం. ఏదో చెప్పిన 2014లో చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు చిట్టిబాబు గారు 2014 చేయలేదు కాబట్టి జనాలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి పంపించేశారు అంటారా? ఇప్పుడు అంతే, ఈ ప్రభుత్వం అయినా అంతే. మీరు చెప్పు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? 1 ఇయర్ అయింది, ఇవ్వలేదు. అంటే 1 ఇయర్ లో ఇచ్చేస్తామని చెప్పారు. 1 ఇయర్ లో ఇచ్చేస్తామని చెప్పారు. ఏమని చెప్పారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలు చేయి కోడ తీసుకోవాలి, టైం పడుతుంది. ఎందుకంటే టైం ఇప్పుడు అంటున్నాడు లోకేష్. ఆ ఎలక్షన్ అప్పుడు అలా మొదటి ఫైల్స్ అంతా పెన్షన్లు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తామన్నారు. మేము ప్రతి సంవత్సరం 300 పెంచిస్తామని ముందు చెప్పారా? మరి పెన్షన్ 4,000 3,000 ఇస్తామని చెప్పారండి. 3,000 ఇస్తామని చెప్పారు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుని మిమ్మల్ని పరిపాలించమంటే మీరే అడుగుతున్నారు కదా సార్. సంవత్సరంలో మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు అడగలేదంటే నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలే మాటలు. మీరు ఇంకా జగన్ జపం చేస్తూ గత ప్రభుత్వం జపం చేస్తూ ఎస్కేప్ అవుతున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ, మీ అబద్ధాల నుంచి ఎస్కేప్ అవుతున్నారు. యువర్ ట్రైన్ చేస్తూ 5 సంవత్సరాలు దేనికైనా దగ్గొచ్చిన జగన్ చూపించేసి మీరు తప్పుకుంటున్నారు. మీ బాధ్యతలను తప్పుకుంటున్నారు. జగన్ అయిపోయింది. జగన్ మీరు ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పారు. మీరు అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పారు. జగన్ పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని గెలిపించేశారు. అయిపోయింది. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ గా మీరు మాటలు ఏం మాట్లాడారు, ఏమి చేశారు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు, వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడరు, మాట్లాడతారు. మీరు ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడు ఇలాగే చేస్తే మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అమరావతికి కథ ఇప్పుడు మొదలెట్టారు, కొత్త కథ మొదలెట్టారు. ఇంకో 40,000 ఎకరాలు కావాలి. చిట్టిబాబు గారు, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ముందే విమర్శలు చేస్తే మీలాంటి విమర్శకులు కొంత క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాదు, విమర్శలు కాదు,